ఎట్లా రేవంత్ రెడ్డి స్కీమ్స్ అని వస్తున్నాయా? ఏం వస్తలేవు మేడం, ఫ్రీ బస్ వస్తలేదు. ఇక టైంకి ఫ్రీ బస్ రావాలంటే రాదు. డబ్బుల బస్ వేసిండు, పైసలు పెంచిండు. ఆ 10 సంవత్సరాల కింద బాగుండే. ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మొత్తం గబులు వేసిపోయింది. గ్యాస్ ఫ్రీ లేదు, కరెంటు ఫ్రీ లేదు. చీరలు వచ్చినాయా? బతుకమ్మ చీరలు కూడా రాలేవు, 2 వస్తాయన్రి, అవి కూడా రాలేవు. ఇక గ్యాస్ డబ్బులు వేస్తా అన్నారు, అన్ని చేపించుకుండ్రు, అవి కూడా రాలేవు. 2500 వేస్తా అన్నారు, అవి కూడా వేయలేరు. ఏమీ లేదు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి. అది ఇళ్ళకి అప్లికేషన్ పెట్టినాము, అవి కూడా రాలేవు. రేవంత్ రెడ్డి పరిపాలన బాగానే ఉందంట, మీరు కావాలని చెప్తున్నారంట కదా? ఏం లేదు, అది అంత ఏం లేదు. కేసీఆర్దే బాగుండే, నాకు అడిగితే మాత్రం కేసీఆర్దే బాగుండే. కొంతమందికి కరెంట్ బిల్ ఫ్రీ ఉంది, కొంతమందికి లేదు. మాకైతే అస్సలు లేదు కరెంట్ బిల్. ఎలక్షన్ వస్తుంది, కేసీఆర్ పార్టీ వస్తుందా కాంగ్రెస్ పార్టీ వస్తుందా? కేసీఆర్, ఖచ్చితంగా కేసీఆర్ని. ఈసారి కేసీఆర్ని తీసుకురావాలి. కేసీఆర్ ఏం చేశారు 10 సంవత్సరాల్లో? మంచి చేశాడు, రైతు బండి పడ్డది, మళ్ళా మొగుళ్ళు మళ్ళీ పింఛను మంచిగా చేసిండు, నల్ల బిల్లు ఫ్రీ చేసిండు, అన్ని బాగానే ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఈ ఫ్రీ బస్సులు వేసిండు, మళ్ళీ ఈ సరుకుల్లో పెంచిండు పైసలు. మళ్ళీ మేము చేసుక తింటాం, ఎట్లా మేము కిరాయికి ఉన్నాం. మేము పొద్దున్న డ్యూటీలోకి వస్తే ఇప్పుడు వస్తాము, చేసుక తింటాం మేము. ఆ నూనె కడ పెంచిండ్రు, బియ్యం కడ పెంచిండ్రు, అన్నిటి కడ పెంచిండు. సన్నబియ్యం ఏమొచ్చినాయి, ఏం బాగున్నాయి, అన్ని నూకలే లోపల వండితే ఇట్లా బుర్జగా అంతా నూకలే. ఏం తినాలి అని ఏం ఫ్రీ పెట్టిండ్రు అని, ఏం ఫ్రీ, బస్సు ఒకటే ఫ్రీ, కరెంట్ బిల్ ఒకటే ఫ్రీ, ఇంకేం లేదు. మళ్ళీ 10 సంవత్సరాలు మేము అప్లై చేసి ఇండ్ల గురించి ఉన్నోళ్ళకి ఇస్తుండ్రు, లేని వాళ్ళకి ఇక్కడ ఎట్లా బతకాలి, మేము కిరాయిలకు ఉంటున్నాం. నెలకు 6000 కిరాయి కడుతున్నాం. పిరి గ్యాస్ లేదు, ఏం గ్యాస్ లేదు, పైసలు పెట్టి తీసుకుంటున్నాం. మళ్ళీ పిరికి కరెంట్ ఉడక లేదు అమ్మా. బిల్లులు మా బొచ్చాడు, బిల్లులు వేస్తున్నాడు, కడుతున్నాం గరీబులు. బియ్యం పింఛన్ అంటాడు కానీ నెలాఖరులు వేస్తున్నాడు. అవే 4000, 3000 అన్నాడు, 4000 అన్నాడు, అవే 2000 నెలాఖరులు వేస్తున్నాడు. అవే కేసీఆర్ పైసలు, మోడీ పైసలు నెలాఖరులో పడుతుంది. కాదు ఆడేం అవే పైసలు 2000 కేసీఆర్ 4000 ఇస్తా అని చెప్పుకున్నాడు. రూపాయి ఉడికి వెళ్ళే బిడ్డ. మాకైతే ఇల్లు లేవు, మాకు ఇల్లు లేదు, ఏం లేదు. ఇగో నా బతుకు తెరువు అయితే నాకు సజ్జర అయింది. నా బతుకు తెరువు నేను ఈ డబ్బాలో కూర్చుంటే రూపాయి వస్తే ఆ రూపాయితోన బతున్న బిడ్డ. నాకు మాకు కేసీఆరే కావాలి. మాకు ఈయన వచ్చినాక మాకేం సుఖం లేదు, దుఃఖమే కానీ సుఖం లేదు. చెప్తున్నా కదా, నేను పెద్ద మంచిని చెప్తున్నా బిడ్డ. మాకైతే ఏమి సుఖం లేదు. 4000 అన్నాడు, అవే 2000 ఇవాళకు. ఇవాళ ఎంత తారీఖు? ఇవాళకు పడలేదు, పడలే. కేసీఆర్ ఉన్నప్పుడు నాయన నా 3 తారీఖు 4 తారీఖు పైసలు పింఛన్ వాడుతున్నాను ఆయన. అది లేడు ఇంకా. ఆయన వేసినప్పుడు మేము తెచ్చుకుంటున్నాం. ఏం చేస్తాం మామ, మేమేం కొట్లాడేటోళ్ళమా? మాకేమో చేతన అవుతుందా? ఏం చేత కాదు కాబిడ్డ. మురికి కాలువలాగో అట్లా వరద పోతుంది, ఏం పట్టించుకోడు. మున్సిపాలిటీలు వస్తున్నారు, చూసుకోరు, ఏం చూడరు. ఏమన్నా అంటే మాకే జీతాలు తక్కువ, జీతాలే లేవు, మేమేం చేయాలి అంటున్నారు. అట్లా రావాలని కోరుకుంటున్నాం. అది భగవంతుని దయ. కాంగ్రెస్ కష్టమే. ఏం చేస్తున్నాను, ఏం చేసి సచ్చేది ఎందుకు? ఏం మాకు ఇచ్చాడా బస్సు? మాకు మందుకు డబ్బులు పెంచాడు, ఇంకా మందుకు ఇంకా డబ్బులు పెంచాడు. ఎందుకు? మా పిరి బస్సు మీకు ఇచ్చాడు ఆడపిల్లకు, మాకేమి ఇచ్చాడు? మొగల అన్నీ వస్తున్నాయి, ఏం పిరి లేదు, ఏం లేవు. అన్ని డబ్బులు పెడితేనే వస్తుంది, డబ్బులు లేకుండా ఏది లేదు. మాకు పింఛన్ పెడతా ఇంతవరకు లేదు. పింఛన్ పెట్టాక పింఛన్ పెట్టి ఇంతవరకు లేదు. ఏం లేదు, అంతా అది ఉన్నదే ఉంది. ఇక వాటర్ వస్తుంది, వాటర్ ఫుల్ వస్తుంది, వాటర్కి ఇంత ప్రాబ్లం లేదు. కరెంట్ మాత్రం ఉంది, అన్నీ వస్తున్నాయి. కానీ ఇక ఇవ్వాలి, ఆయన కూడా కొంచెం జనాలు చూసుకోవాలి. అప్పుడు కానీ చూస్తలేడు. అమ్మ చెప్పాలి కదా పైన. అమ్మ నీవు చెప్తేనే అర్థం చేయాలి. అది ఆయనకున్న బాధలు. అది